ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పుష్ప ది రైస్, పుష్ప 2 ది రూల్ పేర్లతో 2 భాగాలుగా వచ్చిన ఈ ఫ్రాంచైజ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. ముఖ్యంగా సెకండ్ పార్ట్ ఇండియన్ సినిమాను కార్డులని తిరగరాసింది. సంచలన విజయాన్ని కూడా నమోదు చేసుకుంది. అయితే దర్శకుడు సుకుమార్ తాజాగా ఓ తమిళ అవార్డు కార్యక్రమంలో ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు. పుష్ప క్యారెక్టరైజేషన్, మేనరిజం, తగ్గేదే లేదు యాటిట్యూడ్, డైలాగ్ సినీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే హీరో పాత్రకు పుష్ప అని పేరు పెట్టడం వెనుక అసలు విషయాన్ని సుక్కు రివీల్ చేశారు. చిత్తూరు జిల్లా నుంచి 2 లక్షల కోట్ల రూపాయల ఎర్రచందనం చైనా, జపాన్ వంటి దేశాలకు స్మగ్లింగ్ చేయబడింది. దాని మీద వెబ్ సిరీస్ తీయాలనుకున్నారు. కొంతమంది స్మగ్లర్లను కలిసి ఇంటర్వ్యూ కూడా చేశారట. వారిలో ఒక స్మగ్లర్ పేరు పుష్పరాజ్. అందరూ అతన్ని పుష్ప అని పిలుస్తుండేవారు. నిజానికి పుష్ప అనేది స్త్రీలకు పెట్టుకునే పేరు. అయినా సరే చాలా బాగుందనిపించింది. సినిమాలో హీరో పాత్రకు పెట్టచ్చని కూడా అనుకున్నారట. పుష్ప అంటే ఎలాగో ఫ్లవర్ కాబట్టి ఇండియా మొత్తం కనెక్ట్ అవుతారనిపించింది. అతను ఫ్లవర్ కాదు, ఫైర్ అని అలా పెట్టాను అని సుకుమార్ వివరించారు.